హలో గైస్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. 'కోబలి' వెబ్ సిరీస్ రివ్యూ చూసేదానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక ఈ సీరీస్ అయితే తెలుగులోనే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఒక్కొక్క ఎపిసోడ్ అటు ఇటుగా 25 మినిట్స్ రన్ టైమ్‌తో మొత్తం 8 ఎపిసోడ్స్‌తో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, హీరో ఫ్యామిలీలో ఒక పర్సన్ వలన విలన్ మన హీరో ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపాలి అని అనుకుంటాడు. సో, ఇంతకీ ఆ విలన్ హీరో ఫ్యామిలీని ఎందుకు చంపాలి అనుకున్నాడు. ఇక ఆ హీరో ఆ విలన్‌ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ వెబ్ సిరీస్ యొక్క ప్లాట్ లైన్. ఇక ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించింది అంటే, నేను ఈ మధ్య కాలంలో చాలానే సినిమాలు చూసాను. చాలానే వెబ్ సిరీస్ చూసాను. బట్ ఏదో ఒక తెలియని లోటు. ఆ లోటు ఏంటి అనేది ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అదే వైలెన్స్. అది ఈ వెబ్ సిరీస్‌లో పుష్కలంగా ఉందండి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసి ఈ 'కోబలి' వెబ్ సిరీస్‌కి నేను బలయ్యేలా ఉన్నాను కదరా అని అనుకున్నాను. బట్ ఆ తర్వాత థర్డ్ ఎపిసోడ్ నుంచి ఎక్కడా కూడా బ్రేక్‌లు వేయకుండా మొత్తం కంటిన్యూ‌గా చూసేసాను. వెబ్ సిరీస్ అయితే చాలా బాగుందండి. ఒక మంచి సాటిస్ఫైయింగ్ రివెంజ్ వెబ్ సిరీస్ ఇది. ఫ్యామిలీ మధ్య ఎమోషన్స్‌ని, ఇంకా వాళ్ళు పారిపోవడానికి వాళ్ళు పడిన కష్టాలను అన్నీ కూడా చాలా బాగా చూపిచ్చారు. సీరీస్‌లో సీను అనే హీరో క్యారెక్టర్‌ని, రమణ అనే విలన్ క్యారెక్టర్‌ని 2 క్యారెక్టర్స్‌ని కూడా చాలా బాగా లేపారు. అది కూడా ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తూ. మనల్ని ఎంతగానో ఎదురు చూసేలా చేస్తారు. విలన్ ఇంకా హీరో ఫైట్ కోసం. ఆ ఎదురు చూడడంలో నాకు కొద్దిగా భయం అనిపించింది. అంటే ఇంతగా ఎదురు చూస్తున్నాను నేను, నన్ను సాటిస్ఫై చేస్తుందా వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ అని. ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ చేయలేదండి వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ మాత్రం. చాలా బాగుంది. మన ఎదురు చూపులకు ఒక మీనింగ్ అనేది కలుగుతది ఆ ఫైట్ కోసం. పెర్ఫార్మన్సెస్ వైస్ అందరూ కూడా చాలా బాగా చేశారండి. వీళ్ళు బాగా చేయలేదు అని చెప్పడానికైతే లేదు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బీజీఎం ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్. ఇక ఈ వెబ్ సిరీస్ యొక్క నెగెటివ్స్ ఏంటంటే, ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయండి. అంటే మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక హెడ్ కట్టింగ్ సీన్‌తో స్టార్ట్ అవుతది. సో, మనం చాలా ఊహించుకుంటాం. కానీ ఆ 2 ఎపిసోడ్స్ ఆ ఊహలకి అందవు. సో, అందుకే డిసప్పాయింట్ అవుతాం. ఇక ఆ తర్వాత థర్డ్ ఎపిసోడ్ నుంచి బావుంటుంది. అది వేరే విషయం. ఇక ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్ఐ గారిని కొద్దిగా పవర్‌ఫుల్‌గా చూపించుంటే బావుండు అనిపించిందండి. ఎందుకు అలా అనిపించింది అనేది వెబ్ సీరీస్‌ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వెబ్ సీరీస్‌లో అయితే అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. కానీ బూతులైతే పుష్కలంగా ఉన్నాయి. ఇంకా వయలెన్స్ కూడా కొద్దిగా బానే ఉంటుంది. అంటే ఈ వయలెన్స్ అంటే మరీ మార్కో లెవెల్‌లో ఉంటుందా అంటే కాదు. మీరు 'దసరా' మూవీని దృష్టిలో పెట్టుకోండి వయలెన్స్ అంటే. ఇవన్నీ ఓకే అనుకుంటే మీరు ఫ్యామిలీతో చూసేయొచ్చు. ఇక ఈ వెబ్ సీరీస్ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 3/5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.